హలో అండ్ వెల్కమ్ టు పవన్ పీవైక్యూస్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈ పర్టికులర్ ఛానల్లో మీకు ఏంటంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అందించడం అయితే జరుగుతుందండి. సో మెయిన్గా మనం గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ అందించడం అయితే జరుగుతుంది. సో ఇంకెవరైనా స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ అటు ఎస్ఐ కానీ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఈ పర్టికులర్ ఛానల్ నుంచి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు డైలీ అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి స్టూడెంట్స్కి చాలా గ్యాప్ ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఫిల్ చేయడానికి ఈ ఇనిషియేటివ్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ఆ యొక్క నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మేము వీడియో ఎప్పుడైతే మేము పెడతామో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఈరోజు 25th ఏప్రిల్ వచ్చిన కరెంట్ అఫైర్స్ మేజర్గా చూసినట్టయితే సో ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. ఓకేనా. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి. సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి పవన్ పీవైక్యూస్ పవన్ పీవైక్యూస్. సో ఈ పవన్ పీవైక్యూస్ టెలిగ్రామ్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం మీరు చదువుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫెలో ఆస్పిరెంట్స్ కూడా చెప్పండి. సో తప్పకుండా మీకు కావాల్సిన కంటెంట్ అండ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఈ పవన్ పీవైక్యూస్ దాంట్లో మాత్రం మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ స్టఫ్ మాత్రమే అందించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ కంటెంట్ బేస్డ్ ఛానల్. ఓకేనా. సో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ స్పామ్ కానీ ఎటువంటి టైప్ ఆఫ్ వేరే అన్రిలేటెడ్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఉండకుండా ఓన్లీ చదువు మాత్రమే అందించడం జరుగుతుంది ఈ ఛానల్స్లో. ఓకేనా. రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో మన ఫస్ట్ ఆర్టికల్ మనం మాట్లాడుకోవాల్సింది భారత్ సమిట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. ఇట్ ఈస్ ఏ 2 days గ్లోబల్ ఈవెంట్ అండి. సో చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ మనకి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ భారత్ సమిట్ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. దానికి గాను స్టేజ్ అనేది రెడీ చేస్తున్నారని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ రావడమే జరిగింది. ఈ పర్టికులర్ సమిట్లో మనకి 450 డెలిగేట్స్ మనకి అరౌండ్ 100 కంట్రీస్ నుంచి రాబోతున్నారని చెప్పేసి ఇంక్లూడ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్, పార్లమెంటేరియన్స్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ చీఫ్స్, సో థింక్ ట్యాంక్ ఎక్స్పర్ట్స్ ఇలాంటి చాలామంది ఈ గ్లోబల్ ఈవెంట్లో ఈ పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి మనకైతే ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈవెంట్ స్టార్ట్ అవుతుందో ఆ 2 day ఈవెంట్ అని జరిగిన అవుట్కమ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. ఆ అవుట్కమ్స్ మనకి అయిపోయిన తర్వాత పర్టికులర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్గా దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సమ్మిట్కి ఒక థీమ్ అనేది కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ థీమ్ ఏంటి చూడండి. సో డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనేది మనకి సో డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో తప్పకుండా మనకి ఇక్కడ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా. సో ద భారత్ సమిట్ ఏదైతే తెలంగాణలో 2 day గ్లోబల్ ఈవెంట్ ఏర్పాటు చేశారో దానికి సంబంధించిన థీమ్ ఏంటి? డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్. సో అదే విధంగా అడుగుతాడనమాట. సో మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ప్రిన్సిపల్స్ లైక్ నాన్ వైలెన్స్, ట్రూత్, జస్టిస్, డెమోక్రసీ. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ మీద వీళ్ళు ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ ఈవెంట్కి లైక్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన మల్లికార్జున ఖార్గే కానీ అండ్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారని అయితే మనకు ఉందన్నమాట. సో ఈ ఈవెంట్లో మనకి తెలంగాణ సోషల్ జస్టిస్ ఇనిషియేటివ్స్ లైక్ మనకి ఏదైతే ఫ్రీ రైస్ కానీ అండ్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి కానీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ వాటిని హైలైట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తెలంగాణ రైజింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చారో వాటిని కూడా హైలైట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అండ్ అదేవిధంగా ఇట్ ఆల్సో కమమరేట్ 70th anniversary ఆఫ్ ద బండంగ్ కాన్ఫరెన్స్. సో బండంగ్ కాన్ఫరెన్స్ అంటే ఏంటండి? సో చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్ఫరెన్స్ మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఈవెంట్ ద్వారా 70th anniversary అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు బండంగ్ కాన్ఫరెన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే అవసరం అయితే ఉంది. సో బండంగ్ కాన్ఫరెన్స్ అనేది మేజర్గా చూసుకొని మనకి 1955 ఆ టైంలో జరిగిందండి. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ లైక్ 18 నుంచి 24 వరకు జరిగిందనమాట. ఓకేనా. సో ఈ పీరియడ్లోనే మనకి ఏంటంటే భారత సమితి అయితే తెలంగాణలో జరుగుతుంది. సో 1955లో ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఈ పర్టికులర్ బండంగ్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇది ఒక ల్యాండ్ మార్క్ మీటింగ్ అని చెప్పొచ్చు. దాదాపు ఈ పర్టికులర్ మీటింగ్లో 29 ఏషియన్ సంబంధించినవి అండ్ అదేవిధంగా ఆఫ్రికన్ నేషన్స్ వాళ్ళు ఇందులో పాల్గొనడం అయితే జరిగింది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ బండంగ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఎందుకొరకు కొలోనాలిజం ఏదైతే ఉందో కొలోనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా ఆపోజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా సో ఇండిపెండెన్స్ని అసెట్ చేసుకోవాలి లైక్ ఈ కోల్డ్ వార్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్గా అసెట్ చేసుకోవాలని చెప్పేసి కూడా సో ఈ బండంగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకేనా.
మేజర్గా ఈ బండన్ కాన్ఫరెన్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటంటే లైక్ సావర్నిటీ మీద ఎంఫసైజ్ చేయడం కానీ, లేకపోతే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అని ఉండాలి, హ్యూమన్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇలాంటి వాటి మీద బండన్ కాన్ఫరెన్స్ అని మనకి చేయడం జరిగిందనమాట ఇన్ ద ఇయర్ ఆఫ్ 1955 ఏప్రిల్ 18 to 24 ఈ టైంలో. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ అదేవిధంగా దీని యొక్క లెగసీ ఏదైతే ఉందో ఇట్ పేవర్డ్ ఫర్ ద నాన్ అలైన్మెంట్ మూమెంట్. సో మీకు నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందండి. సో నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దీని గురించి ఆల్రెడీ మనకు గ్రూప్స్లో చాలా క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఓకేనా, సో నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా, సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, మీరు నేర్చుకోవాల్సిన విషయాలు అయితే ఇవన్నమాట. ఓకేనా, రైట్. సో మీకు అర్థమైందని అనుకుని ఈ ఆర్టికల్ అనేది. సో టుడే గ్లోబల్ ఈవెంట్ తెలంగాణ జరుగుతుంది. సో దీని యొక్క థీమ్ ఏంటి, అండ్ అదేవిధంగా ఈ థీమ్లో మనకి ఏమేమి చేయబోతున్నారు, అండ్ అదేవిధంగా ఇది 70th యానివర్సరీ ఆఫ్ ద బండన్ కాన్ఫరెన్స్ కూడా కామెమరేట్ చేయబోతుందనే విషయం మీకు ఇక్కడ చెప్పాను అనమాట. ఓకేనా, సో దీని యొక్క అవుట్కమ్స్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మనం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హైదరాబాద్ మెట్రో మనకి 2TEM మొబైల్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో 2TEM యాప్ ఫుల్ ఫామ్ చూడండి. సో టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిస్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ. సో ఉమెన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సేఫ్టీ పర్పస్ కోసము హైదరాబాద్ మెట్రో వాళ్ళు మన 2TEM యాప్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇది మనకి ఎవరు డెవలప్ చేశారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్ కదా మనకి. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై ద బిట్స్ పిలానీ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ మెట్రో లైన్ లిమిటెడ్ అండ్ హైదరాబాద్ పోలీస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే విత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇది. సో ఇది మనకి బిట్స్ పిలానీ హైదరాబాద్తో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అండ్ హైదరాబాద్ పోలీస్ అండ్ అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ అండ్ అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో సపోర్ట్ తీసుకొని ఈ పర్టికులర్ యాప్ అనేది మనకి డెవలప్ చేయడం అయితే జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ నుంచి మీకు ఎంసీక్యూ రూపంలో క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, ఇవైతే గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2TEM యాప్లో మనకి ఒక 2 పార్ట్స్ అయితే కన్సిస్ట్ అయి ఉంటుందండి. డ్రైవర్ యాప్ ఉంటుంది అండ్ యూజర్ యాప్ ఉంటుంది. ఇట్ ఫీచర్స్ అండ్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ దట్ అలౌస్ యూజర్స్ టు క్విక్లీ నోటిఫై పోలీస్ కంట్రోల్ సెంటర్స్ అండ్ ఫ్యామిలీ members if they feel unsafe during their journey. The app aimed to create a secure, inclusive urban transit system aligned with the Chief Minister Revanth Reddy vision of prioritizing public safety. సో ఇక్కడ మనకి ఏంటంటే 2TEMలో మేజర్గా చూసుకుంటే 2 పార్ట్స్ ఉండమని జరిగింది. ఒకటేమో మనకి డ్రైవర్ యాప్ గాను, ఒకటేమో యూజర్ యాప్ గాను. సో ఇందులో మెయిన్ ఏంటంటే మనకి ఒక ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ అయితే ఉందండి. సో ఇందులో ఏంటంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో ఇందులో డైరెక్ట్గా వాళ్ళు నోటిఫై చేయొచ్చు, డైరెక్ట్గా మనకి పోలీస్ కంట్రోల్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దే ఆర్ అన్సేఫ్, ఈ జర్నీలో మేము ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా నోటిఫై చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఉమెన్ సేఫ్టీని ఇన్ష్యూర్ చేయడం కోసం తీసుకురావడం అయితే జరిగింది. సో డ్యూరింగ్ లేట్ నైట్ ట్రావెల్స్, సో ఎవరైతే మనకి సూన్ మనకి రోల్ అవుట్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ ప్లాన్ అనేది. ఓకేనా, సో రైట్, సో చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో హైదరాబాద్ మెట్రో మేజర్గా చూసుకుంటే 5 lakh మెంబర్స్తో ఉండడం అయితే జరుగుతుందండి. సో 5 lakh మెంబర్స్ అన్న ట్రావెల్ చేయడం జరుగుతుంది ఆన్ డైలీ బేసిస్. ఓకేనా, సో 2TEM ఏదైతే ఉందో ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నమాట చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ యాప్ అనేది మీరు ఒకవేళ మెయిన్స్లో వాడాలనుకున్నా కూడా మనకి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వాడుకోవచ్చు. ఏ విధంగా, సో తెలంగాణ సేఫ్టీ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఉమెన్ సేఫ్టీ మీద మనం ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ తప్పకుండా హైదరాబాద్ మెట్రో ఏదైతుందో ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకుంటుంది అనే విషయం కూడా మీరు అక్కడ ఒక పాయింట్ ద్వారా మీరు హైలైట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మెయిన్స్లో కూడా పర్టికులర్ పాయింట్ని మీరు కూడా వాడుకోవచ్చు. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి డైరెక్ట్గా మనకి ఒక మెయిన్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుందండి. సో తెలంగాణ పంచాయత్ ఏదైతుందో ఒక రోల్ మోడల్ టర్న్స్ మేయర్ స్పెక్టేటర్స్గా మారిందని చెప్తున్నారన్నమాట. సో రీసెంట్గా మనకి నేషనల్ పంచాయత్ అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ఆ నేషనల్ పంచాయత్ అవార్డ్స్లో మనకి తెలంగాణ సంబంధించిన ఒక విలేజ్ కూడా మనకి అవార్డు అయితే రావడం అయితే జరిగింది. సో ఆ పర్టికులర్ ఈవెంట్ని తీసుకొని ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి తెలంగాణ పంచాయతీని ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడున్న గవర్నమెంట్కి ఉన్న చేంజెస్ ఏంటి అనే విషయం మీద తన ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ రూరల్ లోకల్ బాడీస్ వన్ సెలబ్రేటెడ్ యాజ్ అ నేషనల్ రోల్ మోడల్స్ గాను, ఫ్రీక్వెంట్ విన్నర్స్ ఆఫ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ గాను మనకు ఉండడం జరిగింది. బట్ ఇప్పుడు ఏదైతే ఉందో సివియర్ ఛాలెంజెస్ అనేది తీసుకుంటుంది అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తుందన్నమాట ఈ పర్టికులర్ యాక్ట్ అనేది. సో
పంచాయత్ ఫంక్షన్ మీద సపోర్ట్ మీద చాలా డిక్లైన్ అవుతుందని చెప్తున్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ చూసుకుంటే పంచాయత్ ఎలక్షన్ ఇంతవరకు మనకి జరగలేదన్నమాట. అండ్ అదేవిధంగా దేర్ ఇస్ నో సర్పంచ్, జెడ్పీటీహెచ్ఎస్ లేరు, ఎంపీటీహెచ్ఎస్ లేరు అండ్ మున్సిపల్ చైర్మన్స్ కూడా లేకుండా అనేది కనిపించడం జరుగుతుందని చెప్తున్నారు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ అనేది కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేవి కూడా చాలా డిస్టర్బ్ అవడం జరుగుతుంది. చాలా డెవలప్మెంట్ స్కీమ్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. అండ్ ఫార్మర్స్ సర్పంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఆన్ అన్పేడ్ బిల్స్ ఫర్ వర్క్స్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ టెన్యూర్. సో ఈ విధంగా ప్రీవియస్ గవర్నమెంట్ టెన్యూర్లో ఏవైతే వర్క్స్ కంప్లీట్ చేశారో అటువంటి అన్పేడ్ బిల్స్ అనేవి కూడా మాకు ఇవ్వలేదని చెప్పేసి కూడా చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే, సో పాస్ట్ అచీవ్మెంట్స్ కనుక ప్రీవియస్ గవర్నమెంట్ చూసినట్టయితే ప్రీవియస్ గవర్నమెంట్లో ఫ్లాగ్షిప్ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 13,525 crores అనేవి ఓవర్ 10 yearsలో మనకి పెట్టడం జరిగిందనమాట. సో దాదాపు ఎక్విపింగ్ ఈచ్ ఆఫ్ 12,769 గ్రామ పంచాయతీ విత్ ట్రాక్టర్స్, ట్రాలీస్, ట్యాంకర్స్ ఇవ్వడం జరిగింది. సో పల్లె ప్రగతి ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా మనకి చేసిందనే విషయం గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనము ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదైతే సోషల్ ఎకనామిక్ రిలీజ్ చేశారో దాని గురించి మనం మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. సో పల్లె ప్రగతి ప్రోగ్రామ్కి ఈ విధంగా వాళ్ళు అమౌంట్ అనేది కేటాయించి దాదాపు 10 సంవత్సరాల పాటు వాళ్ళకి ట్రాక్టర్స్ కానీ, ట్రాలీస్ కానీ, ట్యాంకర్స్ కానీ అందించడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇనిషియేటివ్స్ లైక్ వైకుంఠ ధామాస్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, నర్సరీస్ కానీ, పల్లె ప్రకృతి వనమ్స్ కానీ ఈ విధంగా రూరల్ డెవలప్మెంట్ బూస్ట్ చేయడం అయితే జరిగింది. ఫ్రమ్ 2015 నుంచి 2022 వరకు తెలంగాణ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 79 నేషనల్ అవార్డ్స్ అనేవి పొందుకోవడం జరిగింది ఇన్ వేరియస్ కేటగిరీస్, ఇంక్లూడింగ్ 12 అవార్డ్స్ ఇన్ 2021 అండ్ 19 ఇన్ 2022-2021. సో ఈ విధంగా తెలంగాణ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇంత పర్ఫామ్ అయితే చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు పాస్ట్ అచీవ్మెంట్స్ అండర్ ప్రీవియస్ గవర్నమెంట్ కింద. ఓకేనా. ఇన్ 2022లో 19 ఆఫ్ ద టాప్ 20 పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్లీ వేర్ ఫ్రమ్ తెలంగాణ. 20 పంచాయతీలో 19 వచ్చేసి టోటల్గా తెలంగాణ నుంచి ఉండమని జరిగిందనమాట. సో విత్ 10 ఫీచరింగ్ ద టాప్ 10 ఆఫ్ ద సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ర్యాంకింగ్స్. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ర్యాంకింగ్స్లో 10 out of 10 మనకి తెలంగాణ నుంచి పర్ఫామ్ చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న గవర్నమెంట్కి టోటల్గా ఫుల్ఫిల్ చేయలేకపోతుంది, టోటల్ అన్ఫుల్ఫిల్ ప్రామిస్ కనిపిస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో కాంగ్రెస్ ప్రామిస్ ఫుల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ పవర్స్ టు లోకల్ బాడీ బట్ ఫెయిల్ టు హోల్డ్ ఎలక్షన్స్ లీడింగ్ టు హాల్ట్ ఇన్ ద సెంట్రల్ ఫండింగ్. సో ఈ విధంగా మనకి ఎలక్షన్ జరగకుండా ఆగిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా టోటల్గా ఈ లోకల్ బాడీస్ని నడిపేయకుండా ఫెయిల్ అవడం జరిగిందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా విలేజ్ సెక్రటరీస్ రిపోర్టెడ్లీ స్పెంట్ దేర్ ఓన్ మనీ టు క్యారీ అవుట్ వర్క్స్. సో విలేజ్ సెక్రటరీసే వాళ్ళు ఓన్ మనీ స్పెండ్ చేసుకొని వర్క్స్ అని క్యారీ చేయడం జరిగింది చెప్తున్నారు. అండర్ ఎంజీ నరేగా. సో ఎంజీ నరేగా చాలా ఇంపార్టెంట్. అండర్ ఎంజీ నరేగాలో ఏం ప్రామిస్ చేశారంటే, సో వర్క్స్ టు 150 అనేది చేసి 150 డేస్కి అనేది చేసి అండ్ డైలీ వేజెస్ 350కి మేము పెంచుతామని చెప్పడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే యావరేజ్గా మనకు ఒక 271 ఇవ్వడం జరుగుతుంది అండ్ 100 రోజుల కన్నా తక్కువనే వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారన్నమాట. ఇప్పుడున్న పరిస్థితులు అనేది గమనించి మనకి ఈ రిపోర్టర్ ఈ విధంగా మనకైతే అనాలిసిస్ చేయడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా పెన్షన్స్ ఫర్ ఫార్మర్ సర్పంచెస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీస్ సర్వీసెస్ హ్యావ్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్. సో ఈ విధంగా పంచాయత్ అనేవి ఏవైతే ఎలక్షన్ జరగట్లేదు అండ్ అదేవిధంగా ఎంజనీర్గా ఫండ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేయలేదు అండ్ అదేవిధంగా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆగిపోవడం అనేది జరిగిందని ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని టోటల్గా తిప్పికొట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో రీసెంట్గా మనకు వచ్చిన ఈ న్యూస్ ఏంటంటే ఆన్ నేషనల్ పంచాయత్ రాజ్ డే ఓన్లీ మాల్ గ్రామ్ ఏదైతే ఉందో రంగారెడ్డికి సంబంధించిన పంచాయత్ అనమాట. ఇది రికగ్నైజ్డ్ అండర్ ద ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డ్ హైలైటింగ్ ద స్టార్ కాంటర్ విత్ ద పాస్ట్ అచీవ్మెంట్స్. సో పాస్ట్ అచీవ్మెంట్తో పోల్చుకుంటే ఓన్లీ మాల్ గ్రామ్ పంచాయత్ ఒకటే వచ్చింది ఈసారి. సో అటు చూసుకుంటే 19 out of 20 ఎక్కడ, 79 నేషనల్ అవార్డ్స్ ఎక్కడ అనే దాని గురించి కంపేర్ చేసి చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ ఆర్టికల్ గురించి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో రూరల్ బాడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడమే జరుగుతుంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కొంచెం ఫోకస్ చేయాలి అండ్ స్కీమ్స్ అనేవి చాలా ఆగిపోవడం అయితే జరిగింది. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఈ విధంగా అయితే పర్ఫామ్ చేయడం జరిగింది. సో మీరు ఈ విధంగా ప్రామిస్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేయట్లేదు, ఫుల్ఫిల్ చేయండి. ఓన్లీ రీసెంట్గా వచ్చిన నేషనల్ పంచాయత్ రేజ్ రోజున ఓన్లీ రంగారెడ్డికి సంబంధించిన మాల్గ్రామ్ పంచాయత్ మాత్రం అవార్డు వచ్చింది. సో మీరు ఇంకా వర్క్ చేయాలని చెప్పేసి తను ఇక్కడ హైలైట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో టోటల్ క్లియర్ అని అనుకుంటున్నాను ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ వెళ్దాం. నెక్స్ట్ చూడండి, తెలంగాణ సీతమ్మ సాగర్ అండ్ అదేవిధంగా SRLIP ప్రాజెక్టు సెక్యూర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్. సో ఈ ఆర్టికల్ రావడం జరిగిందండి. సో దీని గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడదాం. సో ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సీతమ్మ సాగర్ అండ్ SRLIP ఇరిగేషన్ ప్రాజెక్ట్ హ్యావ్ రిసీవ్డ్ క్లియరెన్స్ ఫ్రమ్ ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. సో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ అయితే రావడం జరిగింది. ద అప్రూవల్ కేమ్ డ్యూరింగ్ ద 158th TAC మీటింగ్ చైర్డ్ బై
దేవశ్రీ ముఖర్జీ, సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద జల్ శక్తి, అండ్ ముఖేష్ కుమార్ సిన్హా, దట్ ఈస్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరు ఇక్కడ చూసుకుంటే ముఖేష్ కుమార్ సిన్హా. చాలా చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా అడుగుతాడు. సో ఎందుకంటే ఇక్కడ వాటర్ ఇష్యూ ఏదైతే ఉందో తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ, సో అండ్ అదేవిధంగా మేజర్గా చూసుకుంటే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని అప్రూవ్ చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ వాటి చైర్మన్ ఎవరు అనేది విషయాలు చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, రైట్. ఇక్కడ ముఖేష్ కుమార్ సిన్హా అనేవారు మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద జల్ శక్తి, ఇక్కడ సెక్రటరీ అంటున్నాడండి. ఓకేనా, సో మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఎవరైనా అనట్లే. హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. సో మినిస్టర్ ఎవరు, మినిస్టర్ జల్ శక్తి మినిస్టర్ ఎవరైనా కామెంట్ సెక్షన్లో తెలపండి. బట్ సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఎవరు మనకి దేవశ్రీ ముఖర్జీ. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అనేటివి. సో మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కనుక చూసినట్టయితే, సో వాటర్ యూటిలైజేషన్ అనేది ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు దాదాపు 67.05 టీఎంసీ. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అనమాట. సో అందులోనే వాటర్ అనేది కొలవడం అయితే జరుగుతుంది. సో ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద గోదావరి రివర్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కృష్ణ రివర్ వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో కృష్ణ రివర్ అని ఇచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారు. దయచేసి ఈ పాయింట్ అయితే మీరు గమనించగలరు. ఓకేనా, సో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు 67.05 టీఎంసీ అనేది గోదావరి రివర్ నుంచి తీసుకున్నాను చెప్తున్నారు, యూటిలైజ్ చేసుకున్నానని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది మేజర్గా చూసుకుంటే 7,87,000 ఎకర్స్కి ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళకి ఇరిగేషన్ ఏరియా ఇరిగేట్ చేసుకున్నంత వరకు ఏరియా చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ద్వారా అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా దీని ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లైని కూడా అందించడం జరుగుతుంది. దాదాపు 11 పంప్ హౌసెస్ విత్ కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ 757 మెగావాట్ టు సప్లై డ్రింకింగ్ వాటర్ అని కూడా ఉందని చెప్తున్నారు. అండ్ దీనివల్ల బెనిఫిషియరీ అవుతున్న డిస్ట్రిక్ట్స్ ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్. సో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం అండ్ మహబూబాద్, చాలా ఇంపార్టెంట్. భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం అండ్ మహబూబాద్, ఈ డిస్ట్రిక్ట్స్ మనకి ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఆయకట్టు మనకి స్టెబిలైజేషన్ కనుక చూసినట్టయితే, సో areas under the Nagarjuna Sagar project lift canal and reservoirs like Vaira, Paler along with other minor irrigation schemes in Krishna basin. సో ఇలాంటి ఆయకట్ ఏరియాస్ అని కూడా స్టెబిలైజ్ చేయడం జరిగిందనమాట. సో చూసుకోండి. సో వాటర్ యూటిలైజేషన్ ఎంత, ఇరిగేషన్ ఇంపాక్ట్ ఎంత, అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ యూటిలైజేషన్ అండ్ అదేవిధంగా ఇరిగేషన్ ఇంపాక్ట్ అండ్ అదేవిధంగా బెనిఫిషియరీ డిస్ట్రిక్ట్స్. ఈ పాయింట్స్ అయితే తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి కొన్ని స్ట్రక్చర్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే, సో బ్యారేజ్ అనేది ఇంత మీటర్స్ ఉంటుంది అండ్ 67 గేట్స్ ఉంటాయి. సో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేసి మనకి 67 మీటర్ ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ ఇది గుర్తుపెట్టుకుంటున్నా, చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా మనకు అడగడానికి అయితే ఛాన్స్ ఉండేది 36.57 టీఎంసీ. ఓకేనా, రైట్. దీని ద్వారా మనకి హైడ్రో పవర్ జనరేషన్ ఎంత జరుగుతుంది. సో ద ప్రాజెక్ట్ విత్ జనరేట్ 282.8 మెగావాట్ ద హైడ్రో పవర్ విత్ 927 crore ఆలోకేటెడ్ ఫర్ దిస్ కాంపోనెంట్. ఓన్లీ ఈ కాంపోనెంట్ పర్పస్ కోసం 927 crore అని ఆలోకేట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంతవరకు మనకి చూసుకుంటే ప్రాజెక్ట్స్ మీద చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన పేపర్స్లో. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంత స్పెసిఫిక్గా ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఓకేనా, సో మీరు ఏవైతే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనేవి మీకు ఇన్ డీటెయిల్గా చెప్తున్నానో, సో మీరు కొంచెం నోట్ మేకింగ్ అనేది కూడా మీరు నేర్చుకోవాలండి. సో మీకు స్పూన్ ఫీడింగ్ చేసే విధంగా మీరు ఉండకూడదు. సో ఎవరైనా మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టాపర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మేజర్గా మీరు చూసినట్టయితే, సో మీకు టాపర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సొంతంగా వాళ్ళే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారండి. ఓకేనా, సో అందుకే నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది మీ ప్రిపరేషన్లో. ఇంకెవరైనా బిగినర్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి. సో బిగినర్స్ కానీ ఇంకెవరైనా నోట్స్ ప్రిపేరింగ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి. మీ నోట్ మేకింగ్ అనేది చేసుకోకుండా మీరు రేస్లో వెనుకబడుతున్నట్టు అండి. ఓకేనా, సో ఎవరైతే నోట్ మేకింగ్ చేసుకుంటారో వారు రేస్లో ముందున్నట్టు అని అర్థం. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో నోట్ మేకింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది మీ ప్రిపరేషన్లో. ఓకేనా, సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని, ఏదైనా ఒక ఆర్టికల్ని ఏ విధంగా మీరు దాన్ని నోట్ మేకింగ్ చేసుకొని గుర్తుపెట్టుకున్న విధంగా చేసుకుంటారో అప్పుడే మీ ప్రిపరేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఏంటంటే మీరు రేస్లో కూడా ముందుంటారు. ఓకేనా, సో ఈ పాయింట్స్ అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా, రైట్. అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ అంతా ప్రోగ్రెస్ కనుక చూసినట్టయితే, సో టోటల్ కాస్ట్ మనకి 19,955 crore అయితే కాస్ట్ అయితే అప్రూవ్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల ఏంటంటే ద బెనిఫిట్ కాస్ట్ రేషియో ఇది మనకు అవసరం లేదు. సో ద ఫిజికల్ ప్రోగ్రెస్ ఇదంతా అవసరం లేదు. బట్ టైం లైన్ చూడండి, కంప్లీషన్ బై ద ర్యాబీ సీజన్ ఆఫ్ ద 2026. సో ఈ పర్టికులర్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ ఆర్టికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ హైలైట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన పర్సనాలిటీస్ కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ హైడ్రో
పవర్ జనరేషన్ కానీ అండ్ అదేవిధంగా రిజర్వాయర్ యొక్క కెపాసిటీ కానీ అండ్ ఎంత కాస్ట్ పెడుతున్నారు అండ్ అదేవిధంగా దీని యొక్క టైం లైన్. ఓకేనా, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీరు ఎప్పుడు చెప్పినా కూడా తప్పకుండా మీరు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఓకేనా, సో రేపు మీరు ఒక 1 వీక్ తర్వాత కూడా మీకు ఈ టైం లైన్ ఎంతవరకు చేస్తున్నారు, దీని యొక్క కాస్ట్ ఎంత, దీని యొక్క హైడ్రో పవర్ జనరేషన్ కోసం ఎంత చేస్తున్నారు, ఎంత కాస్ట్ పెడుతున్నారు అనే పాయింట్స్ అడగగానే మీరు చెప్పే విధంగా ఉండాలి. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో చూడండి, రేర్ హ్యూమన్ లైక్ మెనీ హీస్ డిస్కవర్డ్ ఇన్ ద ములుగు. సో ఇక్కడ మనకి హిస్టరీకి సంబంధించిన ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో రీసెంట్గా సారీ ఒక ఆర్కియాలజికల్ ఫైండేజ్ చేయడం అని జరిగింది. సో హిస్టరీ రీసెర్చ్ స్కాలర్ సంగు వెంకట్ రెడ్డి ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ సో ఒక 3 రేర్ ఆంథ్రోపోమార్ఫిక్ మెన్హిర్స్ అనేటివి జంజీరాల్ హిల్స్ ఇన్ బొంబాయిగూడెం విలేజ్, మంగంపేట్ మండల్, ములుగు డిస్టిక్. సో చాలా డీటెయిల్గా ఇచ్చాడు. సో చూడండి, సో ములుగు డిస్టిక్లో మంగంపేట మండలంలో బొంబాయిగూడెం విలేజ్లో మనకి జాజిరాల్ హిల్స్ అని ఉందండి. సో మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్ ములుగు డిస్టిక్ వెళ్ళి సో జాజిరాల్ హిల్స్ని మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇక్కడ ములుగు అనేది పెట్టుకొని సో డైరెక్ట్గా మీకు జాజిరాల్ హిల్స్ అని ఎక్కడ ఉంది, ములుగులో ఉంది, మంగంపేట మండలంలో బొంబాయిగూడెం విలేజ్లోనే డైరెక్ట్గా మీరు మ్యాపింగ్ అనేది చేసుకోండి. తప్పకుండా అడుగుతాడు. అండ్ మిగతా తెలంగాణలో ఉన్న ఈ యొక్క హిల్స్ మీద కానీ అండ్ కొండల గుట్టల మీద కానీ మనకి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకే మీరు మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, రైట్. ఈ పర్టికులర్ స్టోన్ స్కల్ప్చర్ ఏదైతే ఉందో దాదాపు 3000 సంవత్సరాల కింద చెప్పిందని చెప్తున్నారు. మెగాలిథిక్ పీరియడ్ సంబంధించి చెప్తున్నారు. సో స్టాండ్ అప్ 3 feet టాల్ అండ్ 2 feet వైడ్. ఓకేనా, సో ఈ విధంగా ఉందని చెప్తున్నారు. సో ఈ కీ ఫీచర్స్ కనుక మెనీహిల్స్ ఒక చూసినట్టయితే సో మెనీహిర్స్ అంటే ఇలా మనకి రాయిలాగా ఇట్లా మనకి కనిపించడం జరుగుతుందండి. మెనీహిర్స్ అంటే లైక్ ఒక బరియల్ సైట్స్గా లైక్ ఒక సారీ ఇట్లా రాయిలా కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టే సో ఇది ఇలా ఇలా ఒక స్టోన్ వీధులలాగా సో ఇది దీన్ని మెన్హిర్స్ అంటారు అనమాట. ఓకేనా, సో ద మెన్హిర్స్ ఆర్ కార్వ్డ్ విత్ హ్యూమన్ లైక్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ హెడ్స్, రెక్టాంగులర్ టార్సెస్, షోల్డర్స్, వేస్ట్. ఒక హ్యూమన్ లైక్ ఫీచర్స్ లాగా అందులో వాళ్ళు చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు అనమాట. అందులో చేశారు ఇలా మనకి ఉంటే దాంట్లో మనకి హ్యూమన్ లైక్ ఫీచర్స్ ఇలా చేశారని చెప్తున్నారు అనమాట. దేర్ ఆంథ్రోపోమార్ఫిక్ డిజైన్ సజెస్ట్ దే సర్వ్ ద సింబాలిక్ గార్డియన్స్ ఆఫ్ ద బరియల్ సైట్స్ రిఫ్లెక్టింగ్ ఏన్షియంట్ బిలీఫ్స్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ ద డెత్. సో ఈ విధంగా ఉండొచ్చు. వాళ్ళ యొక్క సజెస్ట్ చేసిన డిజైన్ బట్టి ఏంటంటే వాళ్ళ యొక్క బరియల్ సైట్స్కి ఒక గార్డియన్స్ గాను అండ్ అదేవిధంగా వాళ్ళ ఏన్షియంట్ బిలీఫ్స్ లైఫ్ ఆఫ్టర్ డెత్ గాను రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ జాజిరాల్ హిల్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ మెగాలిథిక్ సైట్ ఆల్రెడీ నోన్ ఫర్ ద హండ్రెడ్స్ ఆఫ్ ద డాల్మెల్ బరియల్ ఛాంబర్స్. ఓకేనా, సో ఈ విధంగా జాజిరాల్ హిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ పాయింట్ మీరు చదివిన తర్వాత మీరు తప్పకుండా దీన్ని మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో అండ్ అదేవిధంగా ఓవర్ 500 సిమిలర్ మెగాలిథ్ స్ట్రక్చర్స్ హ్యావ్ బీన్ డాక్యుమెంటెడ్ ఇన్ నియర్ బై సైట్స్ సచ్ యాజ్ సూరగుండయ్య గుట్ట అండ్ శుద్ధగుట్ట అండ్ కప్పలయ్య గుట్ట. సో ఇవి కూడా మీరు ఏంటంటే మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకొని దయచేసి. ఓకేనా, సో అండ్ అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా హిస్టరీ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి ఏదైనా క్వశ్చన్ రావాలంటే ఇలాంటి వాటి నుంచి మనకు అడుగుతాడు. ఓకేనా, సో సూరగుండయ్య గుట్ట, శుద్ధగుట్ట అండ్ కప్పలయ్య గుట్ట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ కనుక మీరు గమనించినట్టయితే సో చూడండి ఏం చెప్తున్నాడు. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆంథ్రోపోమార్ఫిక్ మెనీస్ ఆర్ నోన్ ఇన్ ద రీజన్. మేల్ ఫిగర్ సమ్టైమ్స్ ఫీచర్డ్ కర్వ్ బ్రెస్ట్. సో ఈ విధంగా మేల్ అండ్ ఫీమేల్ సంబంధించిన ఫిగర్స్ అనేటివి కూడా అందులో ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనా, ఏ రేర్ ఫీమేల్ మెన్ హియర్ ఆర్ తోటిగుట్ట ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ప్రొవైడ్స్ అదే ప్యారల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి ఏదైతే ఇక్కడ మనకు కనిపించాయో ఈ గుట్టలో అండ్ అదేవిధంగా ఏ రేర్ ఫీమేల్ తోటిగుట్ట ఇన్ భద్రాద్రి కొత్తగూడెంలో కనిపించడం జరిగిందని చెప్తున్నారు. ఇది 2 ప్యారల్ ఎగ్జాంపుల్గా ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో అదర్ నోటబుల్ సైట్స్ విత్ హ్యూమన్ షేప్డ్ మెనీస్ ఇంక్లూడ్ గలాబా అండ్ కచ్చనపల్లి విచ్ ఇస్ ఇన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండ్ కోతూరు మొట్లగూడెం అండ్ మల్లూరు మంగంపేట్ విచ్ ఇస్ ఇన్ ములుగం అండ్ కీసర యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే హ్యూమన్ షేప్డ్ మెనీస్ అనేవి బయటపడ్డాయి, నోటబుల్ సైట్స్ అని చెప్తున్నారు. సో ఈ సైట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో డైరెక్ట్ ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు. సో ద రీసెంట్ ఫౌండ్ బై ద హ్యూమన్ షేప్డ్ మెనీస్లో మనం చూసినట్టయితే సో ద నోటబుల్ సైట్స్ ఆర్ విచ్ ఆఫ్ ద సైట్స్ ఆర్ కరెక్ట్ అని మనకి డైరెక్ట్ ఇచ్చేస్తాడు. సో ఇక్కడ గలాబా అండ్ కంచనపల్లి ఇస్తాడు, కోతూరు మొట్లగూడెం ఇస్తాడు, మల్లూరు మంగంపేట ఇస్తాడు, కీసరం ఇస్తాడు అండ్ వేరే ఏరియాస్ కూడా ఇస్తాడు అనమాట. సో అందులో మెన్షన్ చేసిన ఏరియాస్ కరెక్ట్ ఏవి, అందులో ఉన్న హ్యూమన్స్ షేప్డ్ మెనీస్ దొరికిన సైట్స్ ఏమైనా డైరెక్ట్ ఇస్తాడు అనమాట. సో అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మీరు ఇలా గుర్తుపెట్టుకున్న వాళ్ళు మీరు ఏం చేయండి అంటే మ్యాపింగ్ అనేది చేయండి. ఓకేనా, సో డైరెక్ట్ మీరు ఏంటంటే
సో తెలంగాణ మ్యాప్ అనేది మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఆ డిస్ట్రిక్ట్స్ని మీరు ఎగ్జాక్ట్గా మనకి గీయలేకపోయినా కానీ సో అది ఎగ్జాక్ట్గా మీరు ఇలా ఏంటంటే మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. మ్యాపింగ్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా. సో ఎందుకంటే మీకు డిస్ట్రిక్ట్ గుర్తుంటాయి. డిస్ట్రిక్ట్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ సైట్స్ అనేవి ఈజీగా గుర్తుండిపోతాయి మీకు. ఓకేనా. సో ఈ విధంగా మనకి వెంకటరెడ్డి హైలైట్ ద ట్రైబల్ కమ్యూనిటీ సచ్ as గోన్స్, మరియాస్, సావరాస్ అండ్ కురుంబాస్ కంటిన్యూ టు మెయింటైన్ ancestral burial stones in Kodakandla village, Janagaam district. Such stones are reversed as a protective deities called Bayanna, illustrating enduring cultural traditions linked to this megalith marks. సో ఈ విధంగా మనకి ఆర్టికల్ అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో చాలామంది ట్రైబల్స్ అనే వాళ్ళు మేజర్గా చూసుకుంటే వాళ్ళ యొక్క ఆన్సెస్టర్ బరియల్ స్టోన్స్గా మెయింటైన్ చేయడం అని జరిగింది. అండ్ జనగాం డిస్ట్రిక్ట్లో ఏదైతే స్టోన్ చూసామో ఇట్ వాజ్ రివర్డ్ as ఒక ప్రొటెక్టివ్ డేట్గా మనకి ఆ స్టోన్ని వాళ్ళు చేయడం అయితే జరిగిందనమాట. దాన్నే బయ్యాన్న అని పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకున్నాను. ఈ ఆర్టికల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పర్టికులర్ రేర్ హ్యూమన్ మెయిన్స్ ఎక్కడ మనకి ములుగులో కనుగొన్నారు, ఆ విలేజ్ ఏంటి, అక్కడ ఆ హిల్ ఏంటి, అండ్ అదేవిధంగా అక్కడ ఈ పర్టికులర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ అని లైక్ ఇక్కడ మెన్షన్ చేసిన సురగుండే గుట్ట, సుద్దగుట్ట అండ్ కప్పలై గుట్ట ఇవి కూడా నియర్ బై సైట్స్లో కూడా మనకి సిమిలర్ మెగాలైట్ స్ట్రక్చర్స్ అని డాక్యుమెంట్ చేశారు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ సంబంధించినవి కూడా అందులో ఉన్నాయి. అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో తోటిగొండలో కనిపించిన రేర్ ఫీమేల్ మెనీర్ అనేది కూడా ఈ ప్యారలల్ ఎగ్జాంపుల్గానే మనకు ఉంది. అండ్ నోటబుల్ హ్యూమన్ షేప్డ్ మెనీస్ అని కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగిందనే పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి జనగాం డిస్ట్రిక్ట్లో ఏదైతే మనకి ప్రొటెక్టివ్ డైట్గా వీళ్ళు రివర్ట్ చేయబడుతున్నారో ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి బయ్యాన్ అనేది. ఓకేనా. రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ రీసెంట్గా మనకి తెలంగాణ సంబంధించిన పర్సన్ మనకి సిఎస్ఐఆర్కి డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారంటే తన పేరు వచ్చేసి శ్రీనివాసరెడ్డి, సైంటిస్ట్ ఒరిజినల్లీ ఫ్రమ్ ద తెలంగాణ, హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ దట్ ఈస్ అడిషనల్ చార్జ్ ఆఫ్ ద సిఎస్ఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఆర్ AMPRI ఇన్ భూపాల్లో. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇలాంటి అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు కూడా మీరు కొంచెం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకు అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట మన ఎగ్జామ్లో. అండ్ అదేవిధంగా సన్ కిషల ప్రాజెక్ట్ సో HMWSSB వాళ్ళు చేయడమే జరుగుతుంది. ఆ పర్టికులర్ సైట్ని మనకి అశోక్ రెడ్డి ఎవరైతే MD ఉన్నారో దాన్ని ఇన్స్పెక్ట్ చేశారని కూడా చెప్తున్నారన్నమాట. సో అశోక్ రెడ్డి మేనేజర్ డైరెక్టర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ ద సీవరేజ్ బోర్డ్ రీసెంట్లీ విజిటెడ్ ద ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ సైట్ ఆఫ్ ద సన్ కిషల ప్రాజెక్ట్ అట్ ద నాగార్జున సాగర్ టు రివ్యూ ద ప్రోగ్రెస్ అండ్ పుష్ ఫర్ ఫాస్టర్ కంప్లీషన్. సో అశోక్ రెడ్డి సో ఎక్స్పాన్షన్ కన్స్ట్రక్షన్ సో ఇట్లాంటి హై క్వాలిటీ మెయింటైన్ చేయండి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. సో అండ్ నాట్ టు కాంప్రమైజ్ ఆన్ వర్క్మెన్షిప్ సో ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్ సిగ్నిఫికెన్స్ కనుక చూసినట్టయితే సో ఎక్స్ప్లెయిన్ దట్ ద నాగార్జున సాగర్ రిజర్వాయర్ టిపికల్లీ హోల్డ్స్ 131 TMC ఆఫ్ ద డెడ్ స్టోరేజ్ అండ్ 510 feet ఆఫ్ unusable వాటర్. ద గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ద సన్కిష్ల ఇంటెక్ ప్రాజెక్ట్ టు ఎన్ష్యూర్ రిలయబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఈవెన్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్. దిస్ ప్రాజెక్ట్ విల్ ఎనేబుల్ ద సిటీ టు యాక్సెస్ డ్రింకింగ్ వాటర్ ఈవెన్ వెన్ రిజర్వాయర్ లెవెల్స్ ఫాల్స్ టు డెడ్ స్టోరేజ్. సో ఈవెన్ డెడ్ స్టోరేజ్ లెవెల్కి పడిపోయినా కూడా సిటీలో మనకి డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ పొందడానికి సన్కిష్ల ఇంటెక్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చిందనే పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. సో సన్కిష్ల ఇంటెక్ ప్రాజెక్ట్ ఏదైతే ఎందుకోసం తీసుకొచ్చారు, టు ఎన్ష్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఈవెన్ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్. ఓకేనా. సో దీనివల్ల సిటీ కూడా మనకి ఏంటంటే సమ్మర్ టైంలో కూడా ఈవెన్ ఒకవేళ డెడ్ స్టోరేజ్ టైంలోకి వెళ్ళిపోయినా కూడా రిజర్వాయర్ సిటీ అనేది డ్రింకింగ్ వాటర్కి యాక్సెస్ పొందుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా అని చెప్తున్నారు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సో రీసెంట్గా కండక్ట్ చేసిన మనకి MLC ఎలక్షన్స్ లోకల్ బాడీస్లో హైదరాబాద్ మనకి MIM విన్ అవ్వడం జరిగింది. MIM క్యాండిడేట్ మనకి మీరాజ్ రియాద్ ఉల్ హసన్ FND ఆన్ ఫ్రైడే వాన్ ద ఎలక్షన్ హెల్డ్ ఆన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్ లోకల్ అథారిటేటివ్ కాన్స్టిట్యున్సీ డిఫీటింగ్ ఈజ్ BJP రైవల్ ఎన్ గౌతమ్ రెడ్డి. ద హౌస్ ద నోవేస్. ఓకే. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది పోల్ చేస్తారో అంత ఇంపార్టెంటే కాదు, జస్ట్ ఎవరు మనకి గెలిచారు అనేది పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా. సో ఇది ఇంపార్టెన్స్. సో చూడండి జస్టిస్ గోజ్ రిపోర్ట్ ఆన్ KLS బ్యారేజెస్. సో మనకి చూసుకుంటే సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బ్యారేజెస్ మీద చాలా ఎంక్వైరీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకి ఒక జ్యుడిషియల్ కమిషన్ అనేది మనకి ఎంక్వైరీకి అయితే పెట్టడం జరిగిందండి. అది హెడ్డింగ్ చేసిన పర్సన్ ఏంటంటే జస్టిస్ పినక చంద్ర ఘోష్. ఓకేనా. సో జస్టిస్ పినక చంద్ర ఘోష్ గారు సో జ్యుడిషియల్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ ఇంటూ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బ్యారేజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సబ్మిట్ దిస్ రిపోర్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద 2nd of May.
సో సెకండ్ హాఫ్ ఆఫ్ మేలో నేను గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని చెప్తున్నారన్నమాట. సో ఇట్ లెంత్ ద కమిషన్ హాస్ బీన్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ డ్రాఫ్టింగ్ ద రిపోర్ట్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో లైక్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కెన్ చంద్రశేఖర్ మే బీ ఆస్క్డ్ టు అటెండ్ ద హియరింగ్ సమ్ టైమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మే ఇట్ మే బీ రీకాల్డ్ ద చంద్రశేఖర్ ఆల్సో హెల్డ్ ఇరిగేషన్ పోర్ట్ఫోలియో. సో ఓకే ఇట్ వాస్ కంప్లీటెడ్ ద 3 బ్యారేజెస్ వెరీ ఇనాగ్రేటెడ్ టు పుట్ టు యూజ్. సో ఈ విధంగా వాళ్ళ చంద్రశేఖర్ మన కేసీఆర్ని కూడా ఏంటంటే పిలుస్తారు ఈ పర్టికులర్ దానికోసం ఇన్వెస్టిగేట్ చేయడానికి చెప్తున్నారన్నమాట. ఓకేనా. సో ఈవెన్ దో మనకి కమిషన్ ఒక ఎక్స్పైర్ అనేది మనకి ఏప్రిల్ 30కి అయిపోతున్నప్పటికీ కూడా సో ఇంకొక 1 మంత్ అడిషనల్ అనేది కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అనమాట వర్క్ కంప్లీట్ చేయడానికి. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఇంకెవరికి జ్యుడిషియల్ కమిషన్కి ఎవరు మనకి పర్సన్ అంటే మనకి జస్టిస్ ఘోష్. ఓకేనా. సో జస్టిస్ పినకే చంద్ర ఘోష్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో వీటి మీద అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మనకి, రైట్. సో దిస్ ఈస్ ఫర్ ద డే అండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో తప్పకుండా మీకు యూజ్ అవుతాయి, మీకు ఎగ్జామ్లో వచ్చే ఎగ్జామినేషన్లో తప్పకుండా యూజ్ అవుతాయి, ఐ కెన్ గ్యారంటీ యూ. సో మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందో. డైలీ మీకు ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అయితే పవన్ పీవైక్యూస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ అండ్ మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్గా మీ యూజ్ అయ్యే కంటెంట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ స్టఫ్ మాత్రం మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.